సమరం న్యూస్ ఛానల్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: ఐటీలో పెట్టుబడులు 20,000 కోట్లు. అమిత్ షాతో మంత్రి లోకేష్ భేటీ. పోలీస్ అమరవీరుల సంస్మరణ సభలో పాల్గొన్న చంద్రబాబు. కృష్ణా తీరానికి చేరిన డ్రోన్లు. జాతీయ రహదారిపై కాల్పుల కలకలం. ఇకపై రాష్ట్ర వ్యాప్తంగా పుస్తక మహోత్సవాలు. ఢిల్లీలో సిఆర్పిఎఫ్ పాఠశాల వద్ద పేలుడు. ఉత్తర గాజా రక్తసిక్తం. కశ్మీరులో ఉగ్రదాడి. మైండ్ పవర్ పెంచే ఆహారం. ఈరోజు వార్తలను చూద్దాం. ఐటీలో పెట్టుబడులు 20,000 కోట్లు. రాష్ట్రంలో వచ్చే 5 ఏళ్లలో ఐటీ రంగంలో 20,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా 2 లక్షల మందికి ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం ముసాయిదా కమిటీ విధానాన్ని సిద్ధం చేసింది. ఈ విధానాన్ని అమలు చేయడం ద్వారా ఏపీలో ఈ రంగానికి అవసరమైన సుస్థిర వాతావరణాన్ని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. 2024 నుండి 29 మధ్య 5 ఏళ్ల పాటు అమల్లో ఉండే ఈ విధానాన్ని తుది పరిశీలన తర్వాత ప్రభుత్వం ప్రకటించనుంది. ఇప్పటికే ఐటీ రంగం వేళ్లూనుకున్న రాష్ట్రాలతో పోటీపడి పెట్టుబడులు సాధించేందుకు వీలుగా ప్రోత్సాహకాలను అందించాలని నిర్ణయించింది. ఐటీ రంగానికి సంబంధించి పెట్టుబడుల ఆకర్షణలో గుర్తింపు పొందిన కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల్లో అమలు చేస్తున్న ఐటీ విధానాలపై ప్రభుత్వం అధ్యయనం చేసింది. వాటిలోని లోపాలను మినహాయించి పెట్టుబడులను ఆకర్షించేందుకు ఉన్న సానుకూల అంశాలతో నూతన విధానాన్ని అధికారులు తీర్చిదిద్దారు. ఉపాధి కల్పన ఆధారంగా ఐటీ పార్కుల్లో భూములు, పెట్టుబడుల ఆధారంగా ప్రోత్సాహకాలను అందించేలా ముసాయిదా పాలసీని అధికారులు సిద్ధం చేశారు. అమిత్ షాతో మంత్రి లోకేష్ భేటీ. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో రాష్ట్ర విద్యా ఐటీ మంత్రి నారా లోకేష్ ఆదివారం రాత్రి భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ పెండింగ్ ప్రాజెక్టులకు మోక్షం కల్పించాలని, కొన్నింటికి నిధులు కేటాయించాలని లోకేష్ కోరారు. పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి వీలైనంత ఎక్కువ సాయం అందించి సహకరించాలని కోరారు. కూటమి ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాలను వివరించారు. 40 నిమిషాల పాటు జరిగిన ఈ భేటీలో రాష్ట్రంలోని వర్తమాన పరిస్థితులు, రాజకీయ పరిణామాలపై చర్చించారు. అనంతరం శ్రీవారి ప్రతిమను అమిత్ షాకు ఇచ్చి వినతులపై సానుకూలంగా స్పందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. జాతీయ రహదారిపై కాల్పుల కలకలం. శ్రీ సత్యసాయి జిల్లా బత్తులపల్లి మండలం రామాపురం బస్టాప్ వద్ద జాతీయ రహదారిపై ఆదివారం తుపాకీ కాల్పులు కలకలం రేపాయి. 2 కార్లలో సఫారీ దుస్తుల్లో ఉన్న వ్యక్తులు తుపాకులు చేతబోని 2 ద్విచక్ర వాహనాలపై వెళ్తున్న 4 యువకులను వెంటాడారు. బస్టాప్ వద్ద నుంచి రామాపురం గ్రామ రహదారి గుండా ఆ 4 పారిపోతుండడంతో కార్లలో వచ్చిన వారు గాల్లోకి కాల్పులు జరిపారు. 4 యువకుల్లో 2 ద్విచక్ర వాహనాలపై నుంచి కిందకు దూకి సమీప పొలాల్లోకి పారిపోయారు. పొలాల వైపు వెళ్లిన వారిని తుపాకులతో వెంబడించారు. వారిపై రాళ్లు రువ్వి ఆ 2 పరారయ్యారు. ఉదయం 9:40 ప్రాంతంలో జరిగిన ఈ ఘటనతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. దీనిపై పోలీసులు ఉమ్మడి అనంతపురం జిల్లాతో పాటు వైఎస్ఆర్ జిల్లా పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. 2 దుండగులు ద్విచక్ర వాహనాల్లో తాడిమర్రి వైపు వెళ్లిపోయారని, వారు హిందీలో మాట్లాడుకున్నట్లుగా గ్రామస్తులు తెలిపారు. బత్తులపల్లి టోల్ ప్లాజా సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు తెలంగాణ రిజిస్ట్రేషన్ నెంబర్లున్న 2 కార్లను గుర్తించారు. ఆ వాహనాల ఆధారంగా ఫోన్ నెంబర్లు సేకరించి వారితో మాట్లాడుగా తాము తెలంగాణ పోలీసులమని అన్నారు. కర్ణాటకకు వెళ్తున్నట్లుగా వారు చెప్పడంతో విచారణ నిమిత్తం బత్తులపల్లి రావాలని డీఎస్పీ వారికి చెప్పారు. కొంతసేపటికే వారు ఫోన్లను స్విచ్ ఆఫ్ చేశారు. దీంతో కాల్పులు జరిపిన వారు పోలీసులా లేక ఎవరైనా ముఠా సభ్యులా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై తెలంగాణ పోలీసు ఉన్నతాధికారులతోనూ మాట్లాడారు. 2 కార్లకు సంబంధించిన వివరాలు తెలిసాయని, వాటిలో వచ్చిన వారు ఎవరు, పారిపోయిన వారు ఎవరు
అనే విషయాలను త్వరలోనే తేలుస్తామని శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న తెలియజేశారు. పోలీసు అమరవీరుల సంస్మరణలో పాల్గొన్న చంద్రబాబు. విజయవాడలో ఈ రోజు జరిగిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ సభలో ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. పోలీసుల సేవలు శాంతి రక్షణకు అత్యంత కీలకమైనవని, వారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నామని చంద్రబాబు పేర్కొన్నారు. హోంమంత్రి అనిత, డీజీపీ ద్వారకా తిరుమలరావు అమరవీరులైన పోలీసులకు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సభలో విజయవాడ నగర ఎమ్మెల్యేలు బోండా ఉమా, గద్దె రామ్మోహన్, పురప్రముఖులు డాక్టర్ సమరం, సిఎస్, ఇతర పోలీసు ఉన్నతాధికారులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం అక్టోబర్ 21వ తేదీని పోలీస్ అమరవీరుల దినంగా జరుపుతారు. తమ విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన జవానులు, పోలీసులను తలుచుకుంటూ వారికి అంజలి ఘటించేందుకు ఏర్పాటు చేసుకున్న ఓ ప్రత్యేక దినం ఇది. ఇది ఎలా మొదలైందంటే 1959 సంవత్సరంలో లడఖ్లోని హాట్ స్ప్రింగ్స్ అనే చోట చైనాతో జరిగిన ఘర్షణల్లో డిఎస్పీ కరమ్ సింగ్ నాయకత్వంలోని జవానుల మీద చైనా సైనికులు జరిపిన హఠాత్ దాడిలో 10 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారు. 7 సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. చనిపోయిన జవాన్లందరినీ హాట్ స్ప్రింగ్స్లోనే సమాధి చేశారు. అక్కడ ఒక మెమోరియల్ నిర్మించి ప్రతి సంవత్సరం అక్టోబర్ 21ని అమరవీరుల స్మారక దినంగా నిర్వహిస్తున్నారు. ఇలా తమ విధుల్లో ప్రాణాలు కోల్పోయిన వారి గౌరవార్థం ఒక ప్రత్యేక దినాన్ని ఏర్పాటు చేయడమే కాక వారి ప్రాణత్యాగాన్ని గుర్తు చేసుకోవడం జరుగుతున్నది. శాంతి భద్రతలను కాపాడటం, ప్రజల ధన మాన రక్షణ చేయడం పోలీసుల ప్రథమ బాధ్యత. ప్రజలకు ఎలాంటి సమస్య ఎదురైనా టక్కున గుర్తుకు వచ్చేది పోలీసులే. ప్రమాదకర పరిస్థితులు, మత కల్లోలాలు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు మొదటి వరుసలో నిలిచి సేవలందించేవారు పోలీసులే. నేడు ఫ్రెండ్లీ పోలీసింగ్ కాన్సెప్ట్ను అవలంబించడం వల్ల ప్రజల్లో ఇదివరకు ఉండే వ్యతిరేక భావం ప్రస్తుతం లేదు. ముఖ్యంగా ఇటీవల ఉపద్రవాల సమయంలో పోలీసులు నిర్వహించిన పాత్ర చాలా మన్ననలు పొందింది. ప్రకృతి వైపరీత్యాల సమయంలో, మత కల్లోలాల సమయంలో, అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో వారు పనిచేసి చాలామంది ప్రాణాలు కోల్పోతుంటారు. ఈ విధంగా అక్టోబర్ 21న పోలీసు సంస్మరణ దినం సందర్భంగా దేశం కోసం ప్రాణాలు కోల్పోయిన అమర జవానులకు, విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసు సిబ్బందికి హృదయపూర్వక నివాళి అర్పిస్తున్నాం. ఇకపై రాష్ట్ర వ్యాప్తంగా పుస్తక మహోత్సవాలు. ఇక నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పుస్తక మహోత్సవాలు నిర్వహించాలని విజయవాడ పుస్తక మహోత్సవ కమిటీ తీర్మానించింది. విజయవాడ పుస్తక మహోత్సవ గ్రంథాలయంలో ఆదివారం ఆ కమిటీ సర్వసభ్య సమావేశం నిర్వహించింది. ఇందులో పలు తీర్మానాలు ఆమోదించారు. రాష్ట్ర వ్యాప్తంగా పుస్తక మహోత్సవాలతో పాటు నవంబర్లో విశాఖపట్నంలో పుస్తక మహోత్సవం నిర్వహించాలని తీర్మానించారు. 2024-25 సంవత్సరానికి గాను నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కృష్ణా తీరానికి చేరిన డ్రోన్లు. నగర వాసులను కనువిందు చేసేలా కృష్ణానది తీరంలో వినీలాకాశంలో డ్రోన్ షో నిర్వహణకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఏకంగా 5,500 డ్రోన్లతో పున్నమి ఘాట్ వద్ద ఆకాశంలో డ్రోన్ షో మంగళవారం సాయంత్రం జరగనుంది. డ్రోన్లను పున్నమి ఘాట్ వద్దకు తీసుకువచ్చి ఛార్జింగ్ చేస్తున్నారు. పనితీరును పర్యవేక్షిస్తున్నారు. డ్రోన్లతో దుర్గమ్మతో పాటుగా వివిధ రకాల రూపాలు, బొమ్మలు, ఆకారాలు, పేర్లు ఇలా అనేకం ఆకాశంలో కనువిందు చేయనున్నాయి. ఈ ప్రదర్శనను తిలకించేందుకు సీఎం చంద్రబాబుతో పాటు కేంద్ర రాష్ట్ర మంత్రులు, శాసనసభ్యులు, ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. విఐపీలతో పాటుగా సాధారణ ప్రజలు తిలకించేలా గ్యాలరీలను సిద్ధం చేస్తున్నారు. ఎయిర్ షోను విజయవాడ నగరంలో ప్రజలు తిలకించడానికి వీలుగా బెంజ్ సర్కిల్, రావర్పాడు రింగ్, వారధి, బస్టాండ్, ప్రకాశం బ్యారేజీ వద్ద భారీ డిజిటల్ తెరలను ఏర్పాటు చేస్తున్నారు. ఢిల్లీలో సిఆర్పిఎఫ్ పాఠశాల వద్ద పేలుడు. దేశ రాజధాని ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో ఉన్న సిఆర్పిఎఫ్ పాఠశాల సమీపంలో భారీ పేలుడు సంభవించింది.
ఆదివారం ఉదయం 7:50 జరిగిన ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలియజేశారు. పేలుడు ధాటికి ఆ ప్రాంతంలో దట్టమైన పొగ వ్యాపించిందని, పాఠశాల గోడ కూలిపోవడంతో పాటు సమీపంలో ఉన్న దుకాణాలు, కార్లు దెబ్బతిన్నాయని వెల్లడించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ఆ తరువాత ఫోర్సినిక్ సిబ్బంది, క్రైమ్ బాంబ్ నిర్వీర్యక సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. పాఠశాల సమీపంలోని మట్టి, అక్కడ గుర్తించిన తెల్లని పౌడర్ నమూనాలను ల్యాబ్కు పంపించారు. ఘటనా స్థలంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నామని ఢిల్లీ పోలీసులు తెలిపారు. పేలుడు నేపథ్యంలో నగరంలో హై అలర్ట్ ప్రకటించారు. కశ్మీర్లో ఉగ్రదాడి. జమ్మూ కశ్మీర్లోని గేండర్బల్ జిల్లాలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఓ వైద్యుడు, 6 కార్మికులు మృతి చెందగా మరో 5 గాయపడినట్లుగా అధికారులు తెలియజేశారు. జిల్లాలోని గుండ్ వద్ద శ్రీనగర్ లేహ్ జాతీయ రహదారిలో సొరంగ నిర్మాణ పనులు చేస్తున్న ప్రైవేట్ కంపెనీ కార్మికుల కోసం తాత్కాలిక ఆవాసాలు ఏర్పాటు చేసింది. ఆదివారం సాయంత్రం కార్మికులు, సిబ్బంది పనులు ముగించుకొని తమ ఇళ్లకు తిరిగి వెళ్తున్న సమయంలో 2 ఉగ్రవాదులు వారిపై కాల్పులకు తెగబడ్డారు. పోలీసు బలగాలు, సైనిక దళాలు ముష్కర్ల గాలింపునకు చర్యలు చేపట్టాయి. కశ్మీర్ పోలీస్ ఐజీ వికే బిర్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. స్థానికేతరులైన కార్మికులపై జరిగిన ఈ దాడి పిరికి చర్య అంటూ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఖండించారు. దాడిని హేయమైన చర్యగా ఖండించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా దీనికి బాధ్యులైన ఉగ్రవాదులను వదిలిపెట్టబోమని ఖరాఖండిగా చెప్పారు. ఉత్తర గాజా రక్తసిక్తం. గాజాలో రక్తం ఏరులై పారుతోంది. అక్కడి బెట్ లాహియాలో ఇజ్రాయెల్ శనివారం జరిపిన భూతల దాడిలో 87 మంది మృతి చెందారు, 40 మంది గాయపడ్డారు. అనేక భవనాలు నేలమట్టమయ్యాయి. గత 2 వారాలుగా ఉత్తర గాజాను ఇజ్రాయెల్ సైన్యం పూర్తి స్థాయిలో దిగ్బంధించింది. హమాస్ మిలిటెంట్లు ఏరివేతే లక్ష్యంగా భారీ ఆపరేషన్ నిర్వహిస్తోంది. దీంతో ఈ ప్రాంతానికి ఆహారం, తాగునీరు కూడా సరఫరా కావడం లేదు. ఉత్తర గాజాలోని బెట్ లాహియాలో హమాస్ స్థావరాన్ని మాత్రమే తాము లక్ష్యంగా చేసుకున్నామని ఐడిఎఫ్ తెలిపింది. మృతుల సంఖ్య విషయంలో పాలస్తీనా ఆరోగ్య శాఖ చెబుతున్న గణాంకాలను తప్పుపట్టింది. అంతమంది మరణించలేదని పేర్కొంది. తాజా దాడి నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి శాంతి ప్రక్రియ సమన్వయకర్త వెన్స్లాండ్ తీవ్రంగా స్పందించారు. తక్షణమే యుద్ధాన్ని ఆపాలని ఇరు వర్గాలకు విజ్ఞప్తి చేశారు. పెళ్లి చేసుకోమన్నందుకే చంపేశాడు. వైఎస్ఆర్ జిల్లా బద్వేలు సమీపంలో పెట్రోల్ దాడికి గురైన ఇంటర్ విద్యార్థిని ఆదివారం కడప రిమ్స్లో మృతి చెందింది. నిందితుడు విఘ్నేష్ శనివారం పెట్రోల్ పోసి నిప్పంటించగా 90% గాయపడ్డ ఆమెను ఆసుపత్రిలో చేర్పించిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితుడిని శనివారమే అదుపులోకి తీసుకున్నట్లుగా ఎస్పీ హర్షవర్ధన్ రాజ్ తెలిపారు. ఆ బాలిక పెళ్లి చేసుకోవాలని అడిగినందుకే విఘ్నేష్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని వెల్లడించారు. ఆమెకు విఘ్నేష్తో 5 ఏళ్లుగా పరిచయం ఉంది. ఇద్దరూ శనివారం బద్వేలుకు 10 కిలోమీటర్ల దూరంలో కాసేపు గడిపారు. తనను పెళ్లి చేసుకోవాలని ఆమె అడగడంతో ఇప్పటికే పెళ్లైన విఘ్నేష్ ఆమెతో వాగ్వాదానికి దిగాడు. ఆగ్రహంతో ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. పథకం ప్రకారమే అతడు సీసాతో పెట్రోల్ తీసుకువెళ్లాడు. కావాలనే అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లాడు. వ్యూహాత్మకంగా తన ఫోన్ను కడపలోనే ఉంచి భార్య ఫోన్ వినియోగించాడు అని ఎస్పీ వివరించారు. కేసుకు సంబంధించిన శాస్త్రీయ ఆధారాలు, బాలిక వాంగ్మూలం సేకరించినట్లు తెలిపారు. మైండ్ పవర్ పెంచే ఆహారాలు. ప్రపంచవ్యాప్తంగా డిమెన్షియా బాధితులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఈ సమస్య ఉన్నవారికి ఆలోచన, జ్ఞాపక శక్తి, తార్కిక నైపుణ్యాలు దెబ్బతింటాయి. డిమెన్షియా రావడానికి చాలా ఏళ్ల ముందే ఆ రుగ్మతకు సంబంధించిన లక్షణాలు కనిపిస్తాయి. జ్ఞాపక శక్తి, ఆలోచన శక్తి, విషయగ్రహణ సామర్థ్యంలో స్వల్ప క్షీణత చోటు చేసుకుంటుంది. ఆరోగ్యకరమైన ఆహార పోకడలతో ఈ సామర్థ్యాలన్నింటినీ మెరుగుపరుచుకోవచ్చునని ఇప్పటికే కొన్ని అధ్యయనాలు తేల్చాయి. మెడిటేరియన్ ఆహారం,
అలాగే బీపీ కంట్రోల్కి వాడే డాష్ ఆహార ప్రణాళికల మేళవింపుతో మెడిటేరియన్ డాష్ ఇంటర్వెన్షన్ ఫర్ న్యూరో డీజనరేటివ్ డిలే డైట్ను తీసుకువచ్చారు. దీన్నే మైండ్ అనే పేరుతో పిలుస్తున్నారు. ఈ మైండ్ ఆహారంలో ఆకుకూరలు, ఇతర కూరగాయలు, బెర్రీలు ఉంటాయి. ఇంకా ముతక ధాన్యాలు, ఓట్స్, బీన్స్, నట్స్, కనీసం వారానికోసారి చేపలు ఉంటాయి. రెడ్ మీట్, మిఠాయిలు, చీజ్, ఫాస్ట్ ఫుడ్ వేపుళ్లను బాగా తగ్గించాలి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. వీధి దీపాలకు 1000 కోట్లు అవసరం. నగరాల్లో, పట్టణాల్లో పరిశీలనలు ప్రారంభించిన ప్రభుత్వం. T20 విశ్వ విజేతలుగా న్యూజిలాండ్ అమ్మాయిలు. ఫైనల్లో దక్షిణాఫ్రికాను చిత్తు చేసి అదరగొట్టిన అమేలియా బ్రూక్ తొలిసారి టైటిల్ సొంతం చేసుకున్నారు. లక్ష్య అథ్లెట్లకు 35 పతకాలు. సౌత్ జోన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో ఈనాడు CSR కార్యక్రమం లక్ష్య అథ్లెట్లు అదరగొట్టారు. గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో జరిగిన ఈ పోటీల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లక్ష్య క్రీడాకారులు 35 పతకాలతో సత్తా చాటారు. ఇందులో 10 స్వర్ణాలు, 10 రజతాలు, 15 కాంస్య పతకాలు ఉన్నాయి. ఆర్చరీ ప్రపంచ కప్ ఫైనల్లో జ్యోతికి నిరాశ. జైపూర్ గుజరాత్ విజయం. ప్రో కబడ్డీ లీగ్లో ఆదివారం జైపూర్ పింక్ ప్యాంథర్స్, గుజరాత్ జైంట్స్ విజయాలు నమోదు చేశాయి. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో గుజరాత్ బెంగళూరు బుల్స్పై విజయం సాధించింది. ఎదురులేని భారత్. సుల్తాన్ ఆఫ్ జోహర్ కప్ హాకీ టోర్నమెంట్లో భారత్ అదిరే ప్రదర్శన చేసింది. ఆదివారం 6-4తో బ్రిటన్ను ఓడించి వరుసగా 2వ విజయాన్ని సొంతం చేసుకుంది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్లో తిరిగి కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.